మీరు ఎప్పుడైనా ఒక మెకానిక్ ఆపరేషన్ చేయడం చూసారా? మెకానిక్ ఏంటి ఆపరేషన్ అని అనుకుంటున్నారా? మీకు ఆ ఆపరేషన్ ఏంటో తెలియాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి, తప్పదు. ఈ కాయిల్ చూసారా ఎలా కలిపోయిందో? కాయిల్ పల్సర్కి సంబంధించిందనమాట. ఇది ఒక బ్రెయిన్లో పనిచేస్తుంది పల్సర్కి. సో ఇది ఇలా అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫీజు డైరెక్ట్ చేసేయడం. ఫీజు పోతుందంటే ఎక్కడో మెయిన్ వైర్ బాడీకి టచ్ అయితేనే ఫీజు పోతుంది. సో మనం ఆ వైర్ని చూసుకుని లెవెల్ చేసుకోవాలి, కానీ ఇక్కడ ఫీజు మాత్రం ఎప్పుడూ డైరెక్ట్ చేయకూడదు. చూసారు కదా ఫీజు డైరెక్ట్ చేయడం వల్ల ఎలా వైరింగ్ ఎంత కాలిపోయిందో. ఇంతలా కాలిపోయిన వైరింగ్ కిట్ చూస్తే ఏ మెకానిక్ అయినా సరే కంపల్సరీ వైరింగ్ కిట్ మార్చాలని చెప్తారు. మీకు చూపిస్తాను చూడండి ఎంతలా కాలిపోయిందో. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఈ వైర్ మొత్తం చెప్పాను కదా కాయిల్ కాలిపోయింది. అది హెడ్ అంటే లైట్ వెలుగుతుంది కదా అక్కడ ఉంటుంది. సో అక్కడ దాకా ఈ వైర్ వెళ్తుంది అనమాట. చూసారు కదా ఇక్కడ నుంచి ఎక్కడ వరకు కాలిపోయింది అనమాట. సో ఈ వైరే కాకుండా దీని చుట్టూ ఉన్న వైర్లు కూడా కాలిపోతాయి. లాస్ట్ టైం మనం చేసిన వైరింగ్ కిట్ వీడియోలు చూసి కస్టమర్ అయితే మన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే తక్కువ బడ్జెట్లోనే వర్క్ ఫినిష్ అయిపోతుందని చెప్పాను కాబట్టి ఆ నమ్మకం మనం నిలబెట్టుకోవాలి కాబట్టి నేనైతే ఇది ఛాలెంజింగ్గానే తీసుకున్నాను. సో మొత్తం ఎలా అయింది ఏంటనేది ఇంకో వీడియో చేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.